అందరికీ నమస్తే అన్న. కొంచెం వీడియో షేర్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ కింద కనిపిస్తున్న డాగు మిస్ అయిపోయిందన్న. మా వల్ల కావట్లేదన్న. దయచేసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కంప్లైంట్ కూడా పెట్టాము, కానీ ఎక్కడ దొరకట్లేదు. మీరు ఈ వీడియోని షేర్ చేసి మా డాగ్ మాకు దొరికినట్టు చేస్తారా? ప్రతి ఒక్కనే మొక్కుకుంటానన్నా. వాడు మా ఇంట్లో పుట్టిన వల్ల అసలు మా వల్ల కావట్లేదు. మిస్ అయిపోలేదు, దొంగతనం అయ్యింది. అది మా ఇంటి బయటికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్తూ ఉంటే ఒకడు వచ్చి బండి మీద వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. కెమెరాలు తెచ్చిన వాడు బండి నెంబర్లు కానీ దొరకట్లేదన్నా. దయచేసి వీడియో షేర్ చేసి మా డాగ్ను కొంచెం దొరికేంత వరకు కూడా షేర్ చేస్తారని మొక్కుకుంటున్నా మిమ్మల్ని. అలాగే ఆ డాగ్ వివరాలు ఎవరికైనా ఆ డాగ్ అంచనా తెలిస్తే డుంబు అని పిలవండి. అది మీ దగ్గరికి వస్తుంది. డుంబు అని పిలిస్తే లేదా చూస్తుంది. దాని పేరు డుంబు. 4 సంవత్సరాలు ఉంటాయి దానికి. ఆ డాగ్ని ఎవరు తెచ్చిచ్చినా 30,000 రూపాయలు అప్పటికప్పుడే నేను ఇస్తాను. లేదు దాని ఆచూకి చెప్తే మాత్రం ఒక 10-15 రూపాయలు అయితే మాత్రం వచ్చి డాగ్ని తీసుకొని మీకు 10-15 రూపాయలు ఇస్తానన్నా. దయచేసి దండం పెడతానన్నా. పాప ఫుల్ జ్వరం పట్టేసుకుంది. ఇంట్లో ఎవ్వరం కూడా వారం రోజులు అయిందన్న అన్నం తిని సరిగా అన్నాలు కూడా తినట్లేదు. దండం పెడతానన్నా. మేము జూబ్లీహిల్స్ బోరబండలో ఉంటాం. ఎవరికి దొరికినా ఈ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయండి అన్న. అది తాగేసి పట్టుకుపోయాడా లేకపోతే ఎందుకు పట్టుకెళ్ళాడో తెలీదు. ఎవరు కూడా అన్నలు కూడా ముట్టుకోవాలి అనిపించలేదన్నా. ఎందుకంటే మా సొంత కొడుకు కంటే ఎక్కువ. దయచేసి ఇది షేర్ చేస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అందరికీ నమస్తే అన్న. కొంచెం వీడియో షేర్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ కింద కనిపిస్తున్న డాగు మిస్ అయిపోయిందన్న. మా వల్ల కావట్లేదన్న. దయచేసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కంప్లైంట్ కూడా పెట్టాము, కానీ ఎక్కడ దొరకట్లేదు. మీరు ఈ వీడియోని షేర్ చేసి మా డాగ్ మాకు దొరికినట్టు చేస్తారా? ప్రతి ఒక్కనే మొక్కుకుంటానన్నా. వాడు మా ఇంట్లో పుట్టిన వల్ల అసలు మా వల్ల కావట్లేదు. మిస్ అయిపోలేదు, దొంగతనం అయ్యింది. అది మా ఇంటి బయటికి వెళ్ళి వాష్రూమ్కి